హాయ్ ఫ్రెండ్స్, ఒక 15 సంవత్సరాల అమ్మాయి ప్రేమ కోసం ప్రేమకు అడ్డొస్తుందంటని చెప్పి లవర్ తోటి కలిపి తల్లిని చంపించింది. ఇది చాలా వైరల్ అయింది. చాలామందికి తెలిసి ఉంటుంది. హైదరాబాద్లో ఇట్లా ప్రేమ కోసం ఒక 15 సంవత్సరాల అమ్మాయి 10వ తరగతి చదువుతున్న అమ్మాయి తల్లిని చంపించింది అంటని చెప్పి. కాకపోతే ఆ చంపించడానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. మనం ఈ వీడియోలో అవే మాట్లాడుకుందాము. అసలు స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది, ఎందుకు చంపే వరకు వచ్చింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో మన దాంట్లో క్రైమ్ సంబంధించిన చాలా సైబర్ క్రైమ్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హైదరాబాద్లోని జీడిమెట్లలో ఉంటారు. అయితే వీళ్ళ సొంతం మహబూబాద్ డిస్టిక్లోని ఇనుగుర్తి మండల కేంద్రము. 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటారు. అయితే ఆమె చనిపోయిన పేరు అంజలి. ఆమెకు ఇప్పుడు 39 సంవత్సరాలు ఉంటాయి, 39-40 ఉంటాయి. ఆమెకు ఫస్ట్ 20 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక ఆమెకు ఇప్పుడు పాప, ఎవరైతే చంపించారో ఆ పాప పుట్టింది. ఇప్పుడు ఆమెకు 15 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతుంది. అయితే ఆమె ఫస్ట్ భర్త ఏదో రీజన్ మీద చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆమె రవి అనే అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక వాళ్ళకు కూడా ఒక పాప పుట్టిండ్రు. ఎవరైతే ఈమె చంపించిందో అమ్మాయి వాళ్ళ చెల్లిని అడ్డుకుంది, కొద్దిసేపు ఇంట్లో పోకుండా ఆపింది అంటని చెప్పి ఆ పాప, ఇద్దరే పాపలు. ఫస్ట్ భర్తకు ఒక పాప పుట్టింది చంపించిన ఆమె, సెకండ్ భర్తకు చిన్న పాప పుట్టింది. అయితే ఆయన కూడా బేకరీలో మాస్టర్గా పనిచేసేది. రీసెంట్గానే చనిపోయినంట. ఇట్లా మార్నింగ్ పూట ఏదో ఆర్డర్ వస్తే బైక్ పైన పోతుంటే యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఆయన అప్పుడప్పుడు స్పాట్లో చనిపోయిండు. తర్వాత ఈమెనే పిల్లల్ని చూసుకుంటుంది. అయితే అంజలి మన స్టేట్ గవర్నమెంట్లో ఏదో ఒక కళాకారుల బృందంలో ఏదో ఒక జాబ్ చేస్తుంది. ఆమెకు నెలకింత శాలరీ వస్తుంది. దాంతోపాటు ఆమె తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్లో సాంగ్స్ పాడుతుంది. సాంగ్స్ చాలా బాగా పాడుతుందంట. ఇట్లా భర్త లేకున్నా కానీ ఇద్దరు పిల్లల్ని ఆమెనే పోషిస్తున్నది. ఇది ఆమె నేపథ్యం. అమ్మాయికి స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూస్తుంటారు కదా. ఆ ఇన్స్టాగ్రామ్లో 8 నెలల కింద శివ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. అతని నల్గొండలోని కట్టంగూరు. అతను కట్టంగూరులో ఉంటాడు, డీజే ఆపరేట్ చేస్తాడు. వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఫస్ట్ వీళ్ళ ప్రేమ అనేది ఇద్దరి ఇండ్లలో తెలిసింది. ఇద్దరు కూడా కొంచెం యాక్సెప్టెన్స్గానే ఉన్నారు. వీళ్ళ అమ్మ కూడా, ఎవరైతే చనిపోయిందో ఆమె కూడా ఫస్ట్ స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. అబ్బాయి కూడా వీళ్ళ ఇంటికి వచ్చిపోయేది. అంటే ఇంటికి వస్తుందంటేనే యాక్సెప్ట్ చేసినట్టు కదా, ఇంటికి వచ్చిపోయేది. అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఈ మంత్ 8 నుంచి 12 మధ్యన ఇద్దరు చిన్నపిల్లలు, అక్కయ్యలు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె గట్టిగా కొంచెం మందలించింది. స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేసింది, ఆ తర్వాత రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేయడం, కొంచెం మందలించడం, తర్వాత బెదిరించడం చేసింది. ఆ అమ్మాయి కూడా వినకపోవడం, అట్లా ఇద్దరి మధ్యన కొంచెం గొడవలు స్టార్ట్ అయినాయి. అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే చంపేస్తా, కొడతా, అతనితో తిరగొద్దు అంటని చెప్పి కొంచెం గట్టిగా అయిపోయింది. ఒకసారి కొంచెం గొడవ కూడా పెద్దగా అయినట్టు తెలుస్తుంది. పెద్ద గొడవ అయినాక కూడా నేను చెప్పినట్టు వినకపోతే చంపేస్తా అంటని చెప్పి గట్టిగా బెదిరించింది వాళ్ళమ్మ. అయినా కూడా అమ్మాయి వినలేదు. నువ్వు నన్ను చంపేసేది, నేనే నిన్ను చంపేస్తా అంటని చెప్పి అమ్మాయి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇద్దరి మధ్యన బాగా గొడవ గట్టిగా అయింది. అయితే ఈ మంత్ 19న అమ్మాయి ఇంట్లోకించి బయటికి వెళ్ళిపోయింది. ఈమె అంజలి చనిపోయిన ఆమె మిస్సింగ్ కేసు పెట్టింది. జీడిమెట్లలో 20 రోజు పెట్టింది. 19th రోజు అమ్మాయి వెళ్ళిపోతే ఒకరోజు చూసి 20 రోజు మిస్సింగ్ కేసు పెట్టింది. మిస్సింగ్ కేసు పెట్టినాక ఆ రోజు 20 రోజు నైటే అమ్మాయి వచ్చింది. పోలీసులు కూడా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిర్రు. వాళ్ళే చెప్పారు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చినామంటని చెప్పి. ఇట్లా 20 రోజు వచ్చినాక మళ్ళీ పెద్ద గొడవ జరిగింది. అప్పుడే అమ్మాయి డిసైడ్ అయింది, చంపేస్తాం, తల్లిని చంపేద్దాం, లేదంటే తల్లి మౌనల్ని కలవనీయదు అని చెప్పి చాలా గట్టిగా డిసైడ్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది శివకి, లవర్కి. మెసేజ్ అంటే ఇట్లా తల్లి అడ్డం వస్తుంది, మళ్ళీ తల్లిని చంపేద్దామంటని చెప్పి మెసేజ్ చేసింది. అతను ఫస్ట్ వద్దు అంటని చెప్పి నిరాకరించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు చంపేయకపోతే నేను చనిపోయి నీ మీద సూసైడ్ లెటర్ రాస్తా అంటని చెప్పి అమ్మాయి కొంచెం బ్లాక్మెయిల్ చేసింది. అతను ఈ బ్లాక్మెయిల్కి నువ్వెందుకు చనిపోవడం అంటని చెప్పి అతను కూడా అప్పుడు డిసైడ్ అయ్యి వాళ్ళ తమ్ముని దొరుకొని 23 తారీఖు నాడు ప్లాన్ చేశారు. వాళ్ళ అమ్మ పూజ చేస్తున్నది. మధ్యాహ్నం పూజ చేస్తుంటే వాళ్ళ తమ్ముని తీసుకొని వచ్చిండు, బైక్ పై వచ్చిండు. వచ్చి వాళ్ళ అమ్మ పూజ చేస్తుంటే మెడకు చున్ని బిగించి ఒకడు శుద్ధితోటి కొట్టడం, ఒకడు మెడకు చున్ని బిగించడం, అట్లా ఆల్మోస్ట్ చనిపోయింది అనుకొని వెళ్ళిపోతున్నారు. చంపేస్తుంటే వాళ్ళ చిన్న కూతురు వస్తుంటే వీళ్ళు చంపేస్తున్నారు కదా, ఆ చిన్న కూతురు వస్తుంటే ఆమె బయట కాపలాగా వస్తుంది. ఆ అమ్మాయి ఇప్పుడే ఇంట్లోకి వద్దు, అమ్మాయి ఎవరిని ఇంట్లోకి రానియొద్దు అన్నదని చెప్పి బయట ఆపి మాటల్లో డైవర్ట్ చేసి
ఆమెని పక్కన వేరే వాళ్ళ ఇంటికి పంపించింది, చిన్న అమ్మాయిని. పంపించిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి చిన్న అమ్మాయి వచ్చి చూస్తే వాళ్ళ అమ్మ కింద కొట్టుకుంటున్నది, చాలా భయానక స్థితిలో ఉన్నదంట. ఒక బ్రాస్లెట్ ఉంటుందంట, ఆ బ్రాస్లెట్ మామూలుగా తెగదంట, ఎవరికి అంత గట్టిగా ఉంటుందంట. అది కూడా ఊడి ఎక్కడో దూరం పడిపోయిందంట. అంటే అంత బాగా ఇద్దరు అంటే చంపేటప్పుడు బాగా గొడవ జరిగింది. అంటే చంపేటప్పుడు ఆమె కూడా బాగా ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, కాలేకపోయింది. వెనక్కి నుండి ఇట్లా చున్నీ బిగించడం వల్ల, గొంతుకు బిగించడం వల్ల ఆమె ఎక్కడ కోలుకోలేకపోయింది. ఇంకొకడు శుద్ధితోటి కొట్టడం, ఆమె బాగా ప్రయత్నం చేసింది బయటికి రావడానికి, కానీ అది సాధ్యపడలేదు. వాళ్ళిద్దరిని తట్టుకొని బయటికి రాలేకపోయింది. ఇదొకటి. ఆ తర్వాత చనిపోయింది అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్న కూతురు వచ్చి చూసినాక అమ్మ కొట్టుకుంటుంది కదా, ఇట్లా 108 కన్నా అంబులెన్స్ కన్నా కాల్ చేద్దాం, లేకపోతే పోలీసులకన్నా కాల్ చేద్దాం అని చెప్పి చిన్న కూతురు చెప్తే వాళ్ళ అక్క చేద్దాము ఉండు ఉండు అంటని చెప్పి హోల్డ్ చేస్తుందంట, కానీ కాల్ చేయట్లేదంట. అయితే మళ్ళీ లవర్కి కాల్ చేసి ఇట్లా మా అమ్మ చనిపోలేదు, తొందరగా వచ్చి మళ్ళీ చంపేసేయండి అంట చెప్పి వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు రావడానికి 1 అవర్ టైం పట్టిందంట. ఫోన్ చేసినాక ఆ 1 అవర్ వరకు కూడా అలా ఇంట్లకు, ఆ పెద్దమ్మ ఇంట్లకు పోనిసలేదంట, ఎవరికి పక్కన వాళ్ళకి చెప్పనిసలేదంట. అంటే కాపాడడానికి ప్రయత్నం చేసలేదు. ఇలా వాళ్ళు వస్తురు అంటని చెప్పి ఆ చిన్న అమ్మాయిని హోల్డ్ చేస్తుంది. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్తే చిన్న అమ్మాయి అనుకుంది మా అమ్మని కాపాడతారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు అంటని చెప్పి చిన్న అమ్మాయి అనుకుంది. అయితే వాళ్ళు వెళ్ళి ఆమె అంజలి చనిపోలేదు కదా, చనిపోకపోయేసరికి మళ్ళీ పోయి శుద్ధితోటి మళ్ళీ చున్నితోటి బిగించి శుద్ధితోటి కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి అప్పటి వరకు బయటనే ఉంది. ఆ తర్వాత చూస్తే మొత్తం చనిపోయి కదలకుండా ఉంది. ఇంతకుముందుకు బ్రతికుండే ఇప్పుడు చనిపోయిందంటని చెప్పి చిన్న అమ్మాయి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి తండ్రి లేడు, ఇప్పుడు తల్లి లేదు, ఇప్పుడు అక్క ఇటువంటిది. ఇప్పుడు అమ్మాయి ఎటు కాకుండా జీవితం మొత్తం అనాథగా మిగిలిపోయింది. అయితే ఆ అమ్మాయి తల్లిని చంపడానికి పెంచుకున్న కోపం ఏంటంటే, అమ్మాయిని వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుండి అమ్మాయిని సరిగ్గా చూడలేదంట ఈమె అంజలి. ఎప్పుడు కొడుతుండేనంట, చిన్నపిల్లని చూసినట్టుగా పెద్ద అమ్మాయిని అంత ప్రేమగా అంత చూడలేదు, కొంచెం డిఫరెన్సెస్ చూపించింది. అందుకనే అమ్మాయి కోపం పెంచుకుంది. 7th క్లాస్ ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందంట, మా అమ్మ దగ్గర నేను ఉండను అంటని చెప్పి. వేరే ఇక్కడ ఇట్లా గవర్నమెంట్ చిన్న అనాథాలు ఉంటారు కదా, అక్కడ పోయి ఉంది అంటని చెప్పి కూడా మనకు కొంచెం తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. అంటే ఇద్దరు పిల్లల్ని ఒకలాగా చూడలేదు అంటని చెప్పి ఒకటి తెలుస్తుంది. దానివల్ల మేము కొంచెం ఈ అమ్మాయికి అప్పటి నుంచే కోపం పెంచుకుంది అని చెప్పి ఒకటి. ఆ తర్వాత ఫస్ట్ లవ్కు యాక్సెప్ట్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ వద్దు అనడము స్టార్ట్ చేసింది, రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత కొంచెం గట్టిగా బెదిరించడము, మాట వినకపోతే చంపేస్తాంటని చెప్పింది. అబ్బాయి మీద కిడ్నాప్ కేసు పెట్టింది కదా, ఆ కిడ్నాప్ కేసు పెట్టినాక కొంచెం మనస్పర్ధలు అనేటివి కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఆ తర్వాత పెద్ద గొడవ జరగడము, ఇంకా అప్పుడే చాలా గట్టిగా డిసైడ్ అయింది, ఈమె ఉండకూడదు, చంపేయాలి, నా ప్రేమకు చాలా అడ్డం వస్తుంది అంటని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యి లవర్ తోటి చాట్ చేసింది. అంటే 20 తారీఖు నాడు మిస్సింగ్ కేసు ఫైల్ అయింది. ఆ రోజు నైట్ వచ్చింది. ఆ రోజు నైట్ నెక్స్ట్ డే మంచిగా చాలా గట్టిగా గొడవలు అయినాయి. అప్పుడే ప్రియుడికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది, తల్లిని చంపేద్దామంటని చెప్పి. ఆ కోపంలోనే అతను నిరాకరించినాక తర్వాత బెదిరించి మళ్ళీ యాక్సెప్ట్ చేసింది. 23 నాడు ప్లాన్ చేశారు, ప్లాన్ వర్కౌట్ చేసేసారు. ఇది అంటే ఈ కాలంలో లవ్ అనేది ఎంతకు చాలా వరకు నిన్న మొన్న న్యూస్ చూస్తున్నాము. ప్రేమించిన ప్రియుడి కోసము కట్టుకున్న మొగని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. పెళ్ళైనా కూడా ప్రియుడి కోసం అంటని చెప్పి మొగని పిల్లల్ని చంపేస్తున్నారు. ఇట్లా చాలా దారుణంగా తయారవుతున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాల అమ్మాయికి ప్రేమ అంటే కూడా కరెక్ట్ మీనింగ్ తెలియదు, ప్రేమ అంటే ఏందో కూడా కరెక్ట్ తెలియదు, ఇంకా మైండ్ మెచ్యూర్డ్ కూడా కాకుంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన కన్నా తల్లిని చంపేసి ఇప్పుడు ఆ లైఫ్ మొత్తం నాశనం చేసుకొని జైల్లో ఉంది. ఆమెకు సహకరించిన లవర్ కూడా జైల్లో ఉన్నాడు, వాళ్ళ జీవితం మొత్తం నాశనం. ఇట్లా క్షణికావేశాల వల్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాయి, ఇతరుల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి జైల్లో ఉంటుంది, జైల్లో ఆమెకు ఫుడ్ అది వస్తుంటుంది, ఆమె హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, ఇప్పుడు లవర్ కూడా లేడు, లవర్ జైల్లోనే ఉండడు, హ్యాపీగానే ఉంటుంది. కానీ వాళ్ళ చెల్లెలు ప్రేమగా చూసుకునే తల్లి లేదు, తండ్రి లేడు, అక్క లేదు, ఇంట్లో ఉండలేదు, ఇప్పుడు ఒక్కతి చిన్న పాప. ఇప్పుడు ఆమె లైఫ్ మొత్తం ఆగం. ఇట్లా ఒకటి తీసుకునే నిర్ణయం చుట్టూ ఉన్న వాళ్ళ జీవితం అందరినీ ప్రభావితం చేస్తుంది. ఇప్పుడున్న ప్రేమలు క్రైమ్ కంటే మరీ ఘోరంగా తయారవుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.